ప్రజాక్షరం ప్రజల పక్షం HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ముదిగుబ్బ రూరల్ స్టేషన్ పార్టీలో మొక్కలు నాటిన సిఐ శ్యామరావు సిబ్బంది ముఖ్య అతిథులుగా హాజరై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు, ఇంటర్నేషనల్ యోగా గురు రాఘవేంద్రరాజు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ నితీష్ చౌదరి పాల్గొన్నారు. HR9 న్యూస్ మడకశిర రిపోర్టర్ ఈశ్వర్. నమస్తే. ఈరోజు గౌరవ సిఐ శ్యామరావు గారు ముదుగుబ్బ రూరల్ సర్కిల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇది ఎంతో విశిష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ వల్ల మాత్రమే భారతదేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ దేశాలకు చాటబడుతుంది. ఇప్పటికే ఉన్న భారతదేశంలో ఉన్న వేద ఉపనిషత్తులన్నీ ప్రపంచ దేశాలు తీసుకోవడానికి వస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న వాతావరణం అనేది ఎప్పటికీ ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. మిగతా దేశాల్లో ప్రకృతి సహకరించదు. ఇక్కడ ఎవరైతే యూత్ ఉన్నారో, ఈ దేశంలో సభ్యులు ఉన్నారో, ఈ పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిలో నుంచి వచ్చేది ఫుడ్, ఎఫ్ నుంచి వచ్చేది FOREST తీసుకుంటే ఎఫ్ నుంచి ఫుడ్ వస్తుంది, O నుంచి ఆక్సిజన్ వస్తుంది, R నుంచి రెయిన్ఫాల్స్ వస్తాయి, E నుంచి ఎకోసిస్టమ్ జరుగుతుంది, సాయిల్ కన్జర్వేషన్ కూడా S నుంచి జరుగుతుంది, టెంపరేచర్ బ్యాలెన్స్ కూడా T నుంచి జరుగుతుంది. కనుక FOREST అని ఈ ఫారెస్ట్ అని మొక్కలు, చెట్లు, తీగలు, గడ్డి అనేది ఈ భారతదేశ ఔన్నత్యాన్ని కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న చీమ నుంచి మనిషి వరకు ఉన్న 84 లక్షల జీవరాశుల యొక్క ఔన్నత్యాన్ని జీవించడానికి ఉపయోగపడుతుంది. కనుక మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం కనుక, ఆహారం తీసుకుంటున్నాం కనుక, భూమి మీద జీవిస్తున్నాం కనుక మొక్కలు నాటడమే ధ్యేయంగా పనిచేస్తే మాత్రమే అన్నదానం చేసిన ఫలితం వస్తుంది, ప్రాణదానం చేసిన ఫలితం వస్తుంది, నీలదానం చేసిన ఫలితం వస్తుంది, భూదానం చేసిన ఫలితం వస్తుంది అని ఈ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలవచ్చని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం చేస్తున్న గౌరవ సిఐ శ్యామరావు గారిని, వాళ్ళ స్టాఫ్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం గౌరవ SP గారు ఆదేశాలతో వీరు చేపడుతున్నారు. మనకు అలాంటి SP గారు ఉండడం కూడా ఎంతో గౌరవ సూచకం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్.